పార్టీ బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన పీఏలు చేసిన పనికి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు సంబంధించిన ఇద్దరు పీఏలు అలాగే అనుచరులు మందు తాగుతూ నడి రోడ్డు మీద హల్చల్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యాక పీఏలకు ఎమ్మెల్యే క్లాస్ పీకేరట. అయితే వినోద్ ఒక పీఏ మీద పర్సెంటేజ్ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆయన పీఏల వైఖరితో ఎమ్మెల్యే వినోద్ ఇరకాటంలో పడ్డారా? ఆయన పరువును హైవే మీదకు ఈడ్చిన ఇద్దరు పీఏలపై యాక్షన్ తీసుకుంటారో లేదో ఈ రోజు తెరచాటు రాజకీయంలో తెలుసుకుందాం. కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన పీఏలు చేసిన పనికి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ తలదించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గడ్డం వినోద్ కు సంబంధించిన ఇద్దరు పీఏలు అలాగే అనుచరులు మందు తాగుతూ నడు రోడ్డు మీద హల్చల్ చేశారు. బెల్లంపల్లి కెమికల్ ఏరియాలో జాతీయ రహదారిపై చిందులు వేస్తూ వీరంగం సృష్టించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ వీడియో ఆలస్యంగా వెలుగులోకి రాగా ప్రజల్లో చర్చనీయాంశమైంది. దీనిపై సోషల్ మీడియాలో దారుణంగా ఫైర్ అవుతున్నారు జనాలు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు విచ్చలవిడిగా రోడ్లపై తాగి చిందులు వేస్తున్నారని మండిపడుతున్నారు. మరోవైపు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాక చూసిన కాంగ్రెస్ క్యాడర్ కూడా జీర్ణించుకోలేకపోతోందట. ఎమ్మెల్యే వినోద్ దృష్టికి కూడా వెళ్లి ఆయన క్లాస్ పీకడంతో అది పాత వీడియో సారి ఇప్పుడెవరూ బయట పెట్టారంటూ కవరింగ్ ఇచ్చుకునే ప్రయత్నం చేసినా వర్కౌట్ కాలేదట. అది పాతదా కొత్తదా అన్న సంగతి పక్కన పెడితే బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు పీఏలు మరియు ప్రధాన అనుచరులుగా చెప్పుకుంటున్నారు. కానీ నడి రోడ్డు మీద తాగి తందనాలాడడం ఇప్పుడు బెల్లంపల్లిలో హాట్ టాపిక్ అయింది. ఎమ్మెల్యే వినోద్ వివాదరహితుడని పేరుంది. కానీ ఆయన వ్యక్తిగత సిబ్బంది తీరు మాత్రం అత్యంత వివాదాస్పదంగా మారుతోంది. ఇదిలా ఉంటే పీఏల విషయంలో గతంలో మావోయిస్టులు సైతం లేఖ విడుదల చేసి హెచ్చరించారట. ఇవే కాకుండా ఓ పీఏ పర్సంటేజీలు తీసుకుంటాడనే ఆరోపణలున్నాయి. దీని గురించి ఒకరిద్దరు బహిరంగంగానే ఆరోపించడంతో ఆ మధ్య ఎమ్మెల్యే తన సిబ్బందిని పిలిచి వార్నింగ్ సైతం ఇచ్చారట. అంతేకాదు తన సోదరుడు వివేక్ సైతం గతంలో లైన్ తప్పే వ్యక్తులను పీఏలుగా ఉంచుకోవద్దని హెచ్చరించినట్లు తెలిసింది. ఇప్పటి వరకు ఏదోలే అనుకున్నా ఇప్పుడు నడి రోడ్డు మీద తాగి తందనాలాడే వీడియోలు బయటకు రావడంతో వినోద్ కూడా ఇరకాటంలో పడ్డట్టు తెలిసింది. ఇకపోతే ఆయన నియోజకవర్గంలో పెద్దగా అందుబాటులో ఉండరన్న విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. అందుకే నియోజకవర్గంలో పీఏల పెత్తనం ఎక్కువగా సాగుతుందని, ఆ క్రమంలోనే వారు ఎలాంటి భయం లేకుండా ఇలాంటి చర్యలకు దిగుతున్నట్లు చర్చించుకుంటున్నారు బెల్లంపల్లి వాసులు. అంతేనా, కొందరైతే ఈ చర్యల్ని ఈసడించుకుంటున్నారు. 10 మందికి చెప్పాల్సిన పొజిషన్లో ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గర పనిచేసే వ్యక్తులు ఇలా దారి తప్పి ప్రవర్తించి జనానికి ఏం మెసేజ్ ఇద్దామని ప్రశ్నలు వేస్తున్నారు. పాత వీడియో అని వాళ్లు చెబుతున్నా ప్రజల్లో మాత్రం అది ఇటీవల మందు పార్టీ చేసుకున్నదేనన్న అభిప్రాయం ఉంది. బహిరంగ ప్రదేశాల్లో మందు తాగడం నేరం, పైగా అది జాతీయ రహదారి. అలాంటి చోట మందు తాగి చిందులేయడాన్ని ఇప్పుడు పోలీసులు ఎలా తీసుకుంటారన్న ఆసక్తి కూడా పెరుగుతోంది బెల్లంపల్లిలో. దీనికి సంబంధించి ఎమ్మెల్యే ఏదైనా ప్రకటన చేస్తారా, లేక పీఏలే ముందుకొచ్చి చెంపలేసుకుంటారా? అది ఇది కాదని, అసలు మేం చేసింది తప్పే కాదని సమర్థించుకుంటారా అన్నది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఏది ఏమైనా ఎమ్మెల్యేకి కళ్ళు చెవుల్లా పనిచేయాల్సిన పీఏలిలా ఆయన పరువును హైవే మీదకు ఈడ్చడం బాగా లేదని, ఇలాంటి వాళ్ళని ఆయన ప్రోత్సహిస్తారా లేక దండిస్తారో చూడాలి మరి.